దేవునామానికి స్తోత్రంలో ఈ ఉదయకాల ధ్యానంలో మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు మాకు అనుగ్రహించిన భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ముందుగా ప్రార్థించుకొని మన యొక్క దైవ ధ్యానంలోనికి దైవ వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాము. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవ, ఈ ఉదయకాలమందు మీ వాక్యమును మా ప్రియులతో కలిసి ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మని సహాయము మాకు అనుగ్రహించి మాలోని లోటుపాట్లను మాకు తెలియచేయవలసిందిగా, అదేవిధంగా మేము నాయన వాక్యం ద్వారా అర్థం చేసుకున్న విషయాలను మా జీవితాలకు అన్వయించుకునేలాగా మాకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి ఈ ఉదయకాలమందు దేవుడు మరి యొక్క అవకాశాన్ని అనుగ్రహించారు. హౌ టు లివ్ అ జస్ట్ లైఫ్. మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి జీవితాలను ఏ విధంగా జీవించాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దానిని మనం కవెనెంట్ బుక్ ఆర్ ద బుక్ ఆఫ్ కవెనెంట్, నిబంధన గ్రంథం అని చెప్పబడుతున్నటువంటి 20వ అధ్యాయం చివరి భాగం నుంచి 23వ అధ్యాయం వరకు ద బుక్ ఆఫ్ ఎక్సోడస్లో ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇందులో మనం 22వ అధ్యాయం సగం భాగం అనగా 15 వచనాల వరకు ధ్యానం చేశాము. ఇందులో మనకు ఏ విధంగా స్టోలెన్ ప్రాపర్టీకి, డ్యామేజ్డ్ ప్రాపర్టీకి రెస్టిట్యూషన్ చేయాలి అనేది దేవుడు మనకు క్రిస్టల్ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనం వీటన్నింటినీ కూడా పాటించే వారంగా, దేవుని యొక్క ప్రమాణాలను పాటించే వారంగా, దేవుని యొక్క స్టాండర్డ్స్ ప్రకారంగా ఈ లోకంలో జీవించినట్లుగా దేవుడు వీటన్నింటినీ ఎన్నో సంవత్సరాల క్రితమే మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి ఉంచాడు. ఆయన యొక్క ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వారు రాసిన ఈ లేఖనాలను మనలను తప్పుదిద్దడానికి, సరిచేయడానికి, నీతి అందు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. కనుక ఈ దైవావేశం కలిగినటువంటి లేఖనములను మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు మనతో ఏం చెప్తున్నాడు, పర్సనల్గా మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలు మనం ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఆలకించవలసి ఉంటుంది. దేవుని మాటలను చదివినప్పుడు, దేవుని మాటలను వినున్నప్పుడు శ్రద్ధగా మనం వాటిని చదవాలి, వినాలి. విన్న తర్వాత దానిని గాలికి వదిలిపెట్టేయకుండా మన జీవితాలకు వాటిని అన్వయించుకొని సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు 16వ వచనం నుంచి 22వ అధ్యాయం 16వ వచనం నుంచి రాయబడి ఉన్నటువంటి విషయాలు చూస్తున్నాం. 16 నుంచి 18 వరకు కూడా మోరల్ ఆర్ సెక్షువల్ మొరాలిటీని గురించి చెప్తున్నాం. అనగా స్పెసిఫిక్గా సెడక్షన్ అనగా సమ్మోహనపరచటం, తర్వాత ఇతరులను అల్యూర్ చేయడము అనే దాన్ని తెలియజేస్తుంది సెడక్షన్. తర్వాత బెస్టియాలిటీ అంటే పశుతత్వం లేదంటే పశుత్వం. మానవులు పశువుల్లాగా ప్రవర్తించేటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడంతా మోడర్న్ వరల్డ్లో మనం ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాం కదా. ఇవన్నీ కూడా ఆధునికమైనటువంటి పద్ధతులు, ప్రాచీనమైన పద్ధతుల్లో ఆధునికమైన ప్రజలు ఏ విధంగా పాటిస్తారు, ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్న ప్రజలు ఆధునికమైనటువంటి విషయాలను గురించి ఆలోచన చేయాలి కదా అని అనొచ్చు. కానీ పర్వర్షన్ అనేది మనలో రాకూడదు. ఈ పర్వర్టెడ్ బిహేవియర్ ఉంటుంది, అది దైవ వ్యతిరేకమైనటువంటిది. ప్రతిదానికి కూడా దేవుడు ఒక క్రమాన్ని అనుగ్రహించాడు, ఒక ఆర్డర్ని పెట్టాడు, ఒక పద్ధతిని పెట్టాడు. ఆ పద్ధతి ప్రకారంగానే మనం జీవించాలి. అంతేగాని
దేవుని యొక్క పద్ధతులను వ్యతిరేకించేటువంటి వారంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే అన్ని పాశ్చాత్య దేశాలలోనూ, అనగా యూరప్, తర్వాత అమెరికా ఎట్సెట్రా కంట్రీస్లో జరుగుతున్న విషయాలు, వాటినే మనము మీడియా ద్వారా చూడటాన్ని బట్టి మన దేశంలో కూడా వాటిని నేర్చుకునేటువంటి వారంగా ఉంటున్నాం. సో ఇప్పుడంతా కూడా జెండర్ చేంజ్ ఆపరేషన్స్ని చేయించుకునేటువంటి వారు, తర్వాత సరోగేట్ మదర్స్, ఇట్లాగా అనేకమైనటువంటి విషయాలను మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. పర్వర్టెడ్ థింగ్స్ని మనం చూస్తూ ఉన్నాం. అంతా కూడా పైశాచికత్వాన్ని, లేదు అంటే పశుతత్వాన్ని చూస్తూ ఉన్నాము ప్రజల యొక్క ఆలోచనలో. ఒక పద్ధతిని దేవుడు అనుగ్రహిస్తే ఆ పద్ధతిని మనం పాటించవలసి ఉంటుంది. కనుక అపోస్తలుడు పౌలు కూడా రాస్తూ ఉంటాడు, ప్రతి వానికి తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అని. ఇవన్నీ కూడా ఎందుకు రీఇటరేట్ చేశాడు అంటే, దేవుని యొక్క పద్ధతులు ఇవి. మనం యానిమల్స్ని కాదు, మనం జంతువులం కాదు కదా, మానవులం. మానవుల యొక్క జన్మ శ్రేష్టమైనటువంటి జన్మ. శ్రేష్టమైన రీతిలో జీవించాలి కానీ పశుతత్వంతో జీవించకూడదు. పశువులు చేసినట్లుగా మనం చేయకూడదు. 16వ వచనం చదువుతున్నాను. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరులు కొల్పి, అంటే సెడ్యూస్ చేసి, సమ్మోహన పరిచి, అట్రాక్ట్ చేసుకొని, ఆకర్షించి, ఇంకా ఎన్ని సినోనిమ్స్ అయినా మనం చెప్పవచ్చు. ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరులు కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తం ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకోనవలెను. సో ఇఫ్ హీ హ్యాస్ ఎ ప్రీ మ్యారిటల్ సెక్స్ విత్ ఎ వుమన్ హూ ఈస్ వర్జిన్, అప్పుడు ఏం చేయాలి? ఆమె తండ్రికి ఓలి ఇచ్చి పెండ్లి చేసుకోవాలి ఆమెను. మనం ఇప్పుడు సమాజంలో అనేకమైన కేసెస్ని చూస్తూ ఉన్నాం. వివాహం కాకమునిపే వీరు చేసేటువంటి ప్రీ మ్యారిటల్ థింగ్స్ వలన వారు జరుగుతున్నటువంటి కాన్సిక్వెన్సెస్ పబ్లిక్గా తీసుకొచ్చేస్తున్నారు. అవమానకరమైనటువంటి రీతిలో అవి బయటకు వస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు మన సమాజం ఏ విధంగా కుళ్ళిపోయిందో మనకు అర్థం. సరే, అన్యులైనటువంటి వారు చేసే క్రియలు ఈ విధంగా ఉంటే వారికి దేవుని భయం లేదు కాబట్టి అలా చేశారు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా ఇదే పనులు చేస్తూ, పోలీస్ స్టేషన్స్కి వెళ్తూ, న్యూస్ పేపర్స్లో రాయబడుతూ ఇలాగ చేస్తున్నప్పుడు దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుంది. ఇలాగ కనుక చేస్తే దానికి ఏం చేయాలి? అల్యూర్ చేసి, సెడ్యూస్ చేసి ఆమెతో శయనిస్తే పెండ్లి చేసుకోవాలి. నేను పెండ్లి చేసుకోను, ఈమె ఎవరితో ఎటువంటి సంబంధం పెట్టుకుందో నాకు తెలియదు అని అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడేటువంటి వారు అనేక మంది చూస్తూ ఉన్నాం ఈ దినాలలో. ఆమె తండ్రి ఆమెను ఈయనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లించాలి. ఒకవేళ తండ్రికి ఇష్టం లేదనుకోండి, ఆమెతో శయనించిన తర్వాత ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేయటం ఇష్టం లేకపోతే దానికి తగినటువంటి సొమ్మును, డౌరీని చెల్లించాల్సి ఉంటుంది. ఇది దేవుడు పెట్టినటువంటి ఒక లా. ఈ చర్య ఖండింపదగినటువంటి చర్య. ఎందుకంటే దేవుని ప్రజలలో పరిశుద్ధత మరియు నైతికత ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఈ దేవుని కోరికను ఈ లాస్ ప్రతిబింబిస్తూ ఉన్నాయి, రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత మనకు శకునము చెప్పేటువంటి వారిని గురించి రాయబడి ఉంది 18వ వచనంలో. శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు. సోర్సరీ ఆర్ విచ్ క్రాఫ్ట్స్ ఉంటారు కదా, ఈ విచ్ క్రాఫ్ట్స్ని ఏమాత్రమును కూడా బ్రతకనీయకూడదు అని రాయబడుతుంది.
we can also see Deuteronomy chapter 18 verse 10. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. 10వ వచనం 18:10 of Deuteronomy 18:10. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘ శకునములను కానీ సర్పశకునములు కానీ, ఇంకా కొంచెం డీటెయిల్స్ ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. మేఘ శకునములు సర్పశకునములు చెప్పు వానిని చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలికునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకుడి. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు స్వాధీనపరుచుకొని పోవు జనములు మేఘశకునములు చెప్పు వారి మాటను సోదెగాండ్రి మాటను వినేటువంటి వారు నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగూ చేయనీయడు అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ప్రత్యేకించబడినటువంటి వారు కనుక వీటిని మీరు చేయడానికి వీల్లేదు అని చెప్తూ ఉన్నాడు. అలాగే నెక్స్ట్ లా దేనిని గురించి అంటే, మృగ సంయోగం చేయు ప్రతివాడు నిశ్చయంగా మరణ శిక్ష నందవలెను. ప్రపంచంలోనికి ఒక వ్యాధి, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అని ఒక వ్యాధి వచ్చింది. ఇది దేని వలన వచ్చింది అంటే ఒక మృగ సంయోగం వలన వచ్చింది అని చెప్తూ ఉంటారు. సో మానవుల మధ్యన ఉండవలసినటువంటి సంబంధాలు మృగాలకు మానవులకు మధ్యన ఉండటానికి వీల్లేదు. దీనినే పర్వర్షన్ అని అంటాం. పర్వర్షన్. మనం లేవియకాండం 18వ అధ్యాయం చూసినట్టయితే 23వ వచనంలో 18:23లో ఈ 18వ అధ్యాయం అంతా కూడా ఎవరు కూడా ఎటువంటి అపవిత్రమైన రిలేషన్స్ని కలిగి ఉండకూడదు అనే దానికి చాలా క్లియర్గా స్పష్టంగా కేస్ బై కేస్ తెలియజేశారు. అలాగనే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, గేస్ వీళ్ళని గురించి రాయబడి ఉంది, లెస్బియన్స్ని గురించి రాయబడి ఉంది. అలాగనే ఇంకా మనకు జంతువుల యందు స్ఖలనము చేయి వారిని గురించి రాయబడింది. 22వ వచనం చదువుతున్నాను. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు. ఇప్పుడు మరి జెండర్ చేంజ్ ఆపరేషన్ చేయించుకున్నటువంటి వారితో చాలామంది ఇటువంటి సంబంధాలను పెట్టుకుంటూ ఉంటారు. స్త్రీలు స్త్రీలుగా జీవించాలి, పురుషులు పురుషులుగా జీవించాలి. స్త్రీలు పురుషులు ఒకటైపోవటానికి వీల్లేదు. స్త్రీగా జన్మించిన వారు పురుషునిగా మారడానికి వీల్లేదు, పురుషునిగా జన్మించిన వారు స్త్రీగా మారడానికి వీల్లేదు. ఒకవేళ నపుంసకులనుగా దేవుడు జన్మింపజేస్తే నపుంసకులుగానే ఉండాల్సి ఉంటుంది. వారు స్త్రీలుగా మారడానికి పురుషులుగా మారడానికి ఏమాత్రము అవకాశం లేదు. కానీ మనం చూస్తూ ఉన్నాము, ఈ నపుంసకులుగా ఉన్నటువంటి వారు స్త్రీగా మారి దేవుని యొక్క మాటలను సువార్తను బోధిస్తూ ఉన్నారు. మరి దీనిని ఎంతవరకు యాక్సెప్ట్ చేయవచ్చు అంటే, వీ షుడ్ నాట్ యాక్సెప్ట్ దిస్ అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. సరే, అది ఇంకొక విషయము. ఇక్కడ స్త్రీ శయనం వలె పురుష శయనం కూడదు, అది హేయమైనటువంటిది. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగ చేసుకోనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని ఎదుట నిలువరాదు. అది విపరీతం. ఇటువంటి వైపరీత్యాలను అంత్యకాలంలో సొఫిస్టికేటెడ్ సొసైటీస్ అని చెప్పుకుంటున్నటువంటి సొసైటీస్లో మనం చూస్తూ ఉన్నాం. అందుకని వీటన్నింటికి కూడా దేవుడు ముందుగానే తెలియచేశాడు, ఇలాగ చేయకూడదు, అపవిత్రత కలుగ చేసుకోకూడదు. అలాగే రిలేషన్షిప్స్లో రక్త సంబంధుల మానాఛాదమును తీయటకు సమీపించకూడదు అని. ఇన్సెస్ట్ని మనం చూస్తూ ఉన్నాము ఈ దినాలలో. ఇన్సెస్ట్ అంటే విదిన్ ద ఫ్యామిలీ రిలేషన్స్లో
ఫ్యామిలీస్లో ఉన్నటువంటి ఈ సెక్షువల్ రిలేషన్స్ని గురించి రాయబడి ఉంది. దానికి వ్యతిరేకంగా ఇక్కడ రాయబడి ఉంది అనేది 18వ అధ్యాయం మనకు తెలియజేస్తూ ఉంది. హేయమైనటువంటి ఇటువంటి క్రియలు చేసేటువంటి వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. అందుకని 29వ వచనం, అట్టి హేయ క్రియలలో దేనినైనను చేదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు అని చెప్తున్నాడు. సో మీరు పరిశుద్ధులై ఉండవలను. 19 లేవీకాండం 19:2 చదువుతున్నాను. మీరు పరిశుద్ధులై ఉండవలను. మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని అంటున్నాడు. సో పరిశుద్ధులకు తగినటువంటి పనులు ఇవన్నీ కూడా చేయకూడదు. ఆ తర్వాత మృగ సంయోగం అయిపోయింది కదా, బెస్టయాలజీ అంటాం దీనిని. ఇది చేయకూడదు. లేదంటే జూఫీలియా అని కూడా చెప్తాము. జూఫీలియా ఈజ్ ప్రొహిబిటెడ్. ఆ తర్వాత యెహోవాకు మాత్రమే గాక వేరొకనికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు, అంటే ఐడోలాట్రీని గురించి చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి తప్ప మరి ఎవరిని కూడా మనము పూజించకూడదు అనేది మొదటి 2 ఆజ్ఞలు మనకు తెలియజేస్తున్నాయి కదా. 10 ఆజ్ఞలలో మొదటి 2 ఆజ్ఞలు. ఆ తర్వాత పరదేశిని గురించి, ట్రీట్మెంట్ ఆఫ్ ఫారినర్స్, విడోస్, ఆర్ఫన్స్ గురించి మనకు ఇక్కడ 20వ వచనం నుంచి 21వ వచనం నుంచి చూడవచ్చు. అయితే ఇలాగ ఎవరైనా సరే చేస్తే దానికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు 4వ వచనంలో, విధవరాలని బాధ పెట్టకూడదు, పిల్లల్ని బాధ పెట్టకూడదు, పరదేశుల్ని విసిగించకూడదు, బాధ పెట్టకూడదు, ఎందుకంటే మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు. ఇవన్నీ చెప్పి నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు. విడోస్ని బాధ పెడితే మన భార్యలు విధవరాండ్రు అయిపోతారు, అంటే మనం చచ్చిపోతాం. మన పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు, అంటే మన పిల్లలు ఆర్ఫన్స్ అయిపోతారు, తల్లిదండ్రులు లేని వారుగా అయిపోతారు ఆర్ఫన్స్ని బాధ పెడితే. సో దిస్ ఈజ్ అ క్లియర్ కట్ రూల్ ఆర్ లా. ఈ పద్ధతులన్నీ కూడా చాలా బాగున్నాయి, ఎందుకంటే సోషల్ జస్టిస్ అనేది చాలా అవసరమైంది. ఆ తర్వాత మనం చూసేటువంటిది పేదలను ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి వారు. ఈ దినాలలో మనం క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయడాన్ని చూస్తున్నాం. వడ్డీ వ్యాపారం ఇదేంటంటే మేము సక్రమమైన వడ్డీకి ఇస్తున్నాము అని చెప్తూ ఉంటారు. రూపాయికి 3 పైసల, లేదంటే 100కి 3 రూపాయలు తీసుకుంటాము. వేరే వాళ్ళు అయితే 100కి 10 రూపాయలు తీసుకుంటారు, మేము 3 రూపాయలే తీసుకుంటున్నాం, మేము న్యాయమైనటువంటి వడ్డీ, లేదంటే దీనికి ఒక మంచి పేరు పెడతారు, ధర్మ వడ్డీ అని అంటారు. ధర్మ వడ్డీకి మేము ఇస్తున్నాము అని క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. యూజరీ అని అంటాం దీనిని. నా ప్రజలలో నీ యొద్ద నుండి నీ ఒక బీద వానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలే వాని ఎడల జరిగింపకూడదు. అంటే యూ కెనాట్ ఛార్జ్ హిమ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. సో ఇంకొకటి, నీవెప్పుడైనా నీ పొరుగు వాని దగ్గర ఏదైనా కొదవగా తీసుకుంటే దాన్ని ఆ సూర్యుడు అస్తమించే లోపు ఇచ్చేసేయాలి అని చెప్తూ ఉన్నాడు. సో మనం ఏం చేయాలి? ఎక్స్ట్రా వడ్డీని వసూలు చేయకూడదు, లోన్స్ ఇవ్వకూడదు, అప్పు ఇచ్చిన తర్వాత దానిని వడ్డీ కోసం ఇవ్వకూడదు, పేదల దగ్గర నుంచి దోపిడీ చేయకూడదు. అనగా ఇక్కడ ఈ చట్టం పేదవారైనటువంటి వారు, వల్నరబుల్ పీపుల్ని ఇది ప్రొటెక్ట్ చేసేటువంటి లా. కీర్తన గ్రంథం 147వ కీర్తన 7 నుంచి 9 వచనాలను చూద్దాము. 146వ కీర్తన 146 Psalm verses 7 to 9. 146 7 to 9. బాధింపబడు వారికి ఆయన న్యాయం తీరుస్తాడు, ఆకలి కొనిన వారికి ఆహారం ఇస్తాడు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేస్తాడు, గుడ్డివారి కన్నులు తెరవు చేస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు, నీతివంతులను ప్రేమిస్తాడు, పరదేశులను కాపాడుతాడు, తండ్రి లేని వారిని విధవరాండ్రును ఆదరించేటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన మనలను పేదల పట్ల ఈ విధంగా వ్యవహరించమని ఏమాత్రమును చెప్పడం లేదు.
ఆ తర్వాత కొలేటరల్ గురించి చదువుకున్నాం కదా. వారి దగ్గర మనం వస్త్రం కొదువుగా తీసుకుంటే మరలా అస్తమించే లోపల సూర్యుడు దానిని అస్తమించే లోపల ఇచ్చేసేయాలి అని చెప్తున్నాడు. నేను దయగలవాడను, నాకు మొరపెట్టిన ఎడల నేను వింటాను. 26వ వచనం చెప్తుంది, నీవు ఎప్పుడైనాను నీ పొరుగువాని వస్త్రమును కొదువుగా తీసుకొని ఎడల సూర్యుడు అస్తమించు వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనినది అదే, అది వాని దేహం నాకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును. సో ఎవరి దగ్గరన్నా కోలేటరల్గా తీసుకున్నట్టయితే ఆ కోలేటరల్ని మనం వెంటనే తిరిగి ఇచ్చివేయాలి అనేది దేవుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఒకవేళ మనం దానిని కనుక తిరిగి ఇవ్వకపోతే దేవునికి వాడు మొరపెట్టినట్టయితే దానికి దేవుడు ఖచ్చితంగా ఆ మొరను వింటాడు. విన్న దానిని బట్టి మనకు తగినటువంటి న్యాయాన్ని ఆయన చేస్తాడు అనేది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనము నెక్స్ట్ వేస్లో చూసినట్టయితే దేవుణ్ణి నిందించకూడదు అని చెప్తూ ఉన్నాడు. నీవు నీ దేవుని నిందింపకూడదు. చాలాసార్లు మనం క్రైస్తవులు ఈ మాటను మాట్లాడడం వింటూ ఉంటాం. దేవుడు మాకేం చేశాడండి, దేవుడు మమ్మల్ని అందరినీ బాగా చూస్తున్నాడు, మమ్మల్ని మాత్రం సరిగా చూడట్లేదు, వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు, మేము బాగుపడట్లేదు, మేము ఎన్నో సంవత్సరాలుగా ఇదే పేదరికంలో ఉన్నాం, ఇదే స్థితిలో ఉన్నాము, మరి దేవుని తెలుసుకొని వారేమో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, మంచి మంచి కార్లలో తిరుగుతున్నారు, మేము చూస్తేనేమో ఇదే స్థితిలో గత ఎన్నో సంవత్సరాలుగా ఉంటూ ఉన్నాము, ఎదుగు బదుగు లేని జీవితంగా ఉంది, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని మేము ఎలా చెప్పగలము అని అంటూ దేవుణ్ణి నిందించేటువంటి వారిగా ఉంటుంటారు. అలా ఉండకూడదు అని అంటున్నాడు. తర్వాత రూలర్స్ని కూడా మనం శపించకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రథమ ఫలములను గురించి రాస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ ఫస్ట్ బార్న్ని గురించి. ఈ ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ ఫస్ట్ బార్న్ని గురించినటువంటి కన్ఫ్యూజన్ మనం ఏమాత్రం కూడా కలిగి ఉండకూడదు. మొదటి సంతానం దేవునిది అనేది పాత నిబంధన చెప్తున్నటువంటి ఆజ్ఞ. క్రొత్త నిబంధనలో ఎక్కడ కూడా ప్రథమ సంతానాన్ని దేవునికి ఇవ్వాలి అనే మాట మనం చూడం. కాబట్టి దేవునికి మన యొక్క మొదటి సంతానాన్ని ఇవ్వాలి అనేది రూల్ కాదు అని నూతన నిబంధన క్రైస్తవులంగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 31వ వచనం, మీరు నాకు ప్రతిష్ఠింపబడిన వారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దానిని పారవేయవలెను. అంటే బీ ఈ హోలీ ఇన్ ఆల్ యువర్ బిహేవియర్ అని చెప్తూ ఉన్నాడు దేవుడు. పాత నిబంధన అంతా కూడా ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి మనకు ఇవన్నీ అప్లై అవుతాయా అంటే పాత నిబంధన మనకు పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది. మనకు ట్రెడిషన్స్ ముఖ్యం కాదు, సీజన్స్ ముఖ్యం కాదు, ఆచారాలు అంతకంటే ముఖ్యం కానే కాదు. వీటన్నింటినీ కూడా మనం ఆచరించాలి అనేది కాదు, కానీ దేవుడు అంతర్గతమైన పరివర్తన మనలో రావాలని కోరుకుంటూ ఉన్నాడు. సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌల్ 8వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. మొదటి 4 వచనాల్లో, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు, అంటే మనం శరీరాన్ని అనుసరించి నడుచుకోం, ప్రాచీన స్వభావమును అనుసరించి నడుచుకోం. మనది నవీన స్వభావం కనుక నవీన స్వభావం కలిగినటువంటి వారు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని
పాప శరీరాకారంతో పంపి ఆయన యందు పాపమునకు శిక్ష విధించాడు. మరి దీని అంతటికి కూడా ప్రాయశ్చిత్తం దేవుడు చేసేసినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అవసరం కానీ ఎక్స్టర్నల్ డీడ్స్ అవసరం కాదు. I mean, if there is internal transformation, there will be definitely external deeds. ఖచ్చితంగా మన హృదయంలో దేవుని యొక్క కార్యం జరిగితే అది బయటకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ ది అదర్ వే. అంటే డీడ్స్ ద్వారా, అంటే క్రియల ద్వారా మనం పరిశుద్ధులంగా తీర్చబడ్డాము గనక పరిశుద్ధమైన క్రియలను చేస్తాము. అందుకని మనము ఈ ఆచారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రథమ ఫలములు, ఫస్ట్ ఫ్రూట్స్ ఇవ్వాలి అని కోతల పండుగలు పెట్టుకుంటూ ఉంటారు. తర్వాత అన్ని కూడా గుడారాల పండుగలు అని పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆచార సంబంధమైనవి. మనకు కావాల్సింది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. ఎందుకు? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయ్యున్నది కనుక. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రం నాకు లోబడదు, ఏమాత్రమును కూడా లోబడదు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇది దీని యొక్క సారాంశం. మరి ఇక్కడ అన్ని కూడా లాస్ చెప్పారు కదండి అని అంటే అవన్నీ కూడా మన యొక్క స్థితిని తెలియజేసేది. హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అనేది. పర్వర్షన్ అనేది మానవుల యొక్క హృదయంలో రాకూడదు. మనం చేయవలసింది యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చినట్టయితే, క్రీస్తు యేసు నందున్న వారికి, అంటే క్రీస్తు యేసు ప్రభువుని ఎవరైతే తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క ఆత్మను కలిగి ఉన్న వారికి శరీరానుసారమైనటువంటి ఈ క్రియలు అసహ్యములుగా ఉంటాయి, హేయమైనవిగా ఉంటాయి. అటువంటి హేయమైన కృత్యాలను మనం చేయకుండా పరిశుద్ధులంగా జీవించాలి అనేది ఈ ప్యాసేజ్ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారం అయితే వీటన్నింటినీ కూడా జయించే వారంగా ఉంటాం, ఆత్మానుసారంగా జీవించే వారంగా ఉంటాం. ఈ విధంగా మనం దేవునిలో ఆత్మానుసారంగా జీవించున్నట్లు దేవుడు మన ఎడల కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా దేవా, మా రక్షక, అనేకమైనటువంటి లాస్ని ఇజ్రాయేలీలకు అనుగ్రహించారు. ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయిందో అది మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు చేశారు. కనుక మేము క్రీస్తు యేసునందున్నట్లయితే మాకు ఏ శిక్షా విధి కూడా లేదు. మాలో పాప శరీరమునకు సంబంధించినవి అన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గర పెట్టాము. అవన్నీ కూడా మృతమైపోయినాయి. ప్రాచీన స్వభావము నవీన స్వభావంగా మార్చబడింది అని మేము తెలుసుకోవడానికి కృప చూపించారు. మమ్మల్ని మీరు నూతన పరిచిన తర్వాత మరలా మేము కుక్క తన వాంతి యొద్దకు వెళ్ళు రీతిలో వెళ్లకుండానట్లుగా మాకు సహాయమును అనుగ్రహించమని, మేము శరీరం విషయంలో మృతమైనటువంటి వారము అని, ఆత్మ విషయమై మేము జీవించే వారము అనే సంగతిని ఎల్లప్పుడూ ప్రతి క్షణము జ్ఞాపకంలో ఉంచుకొని జీవించుటకు మా ఎడల దయ చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. ఆత్మానుసారంగా జీవించితే అది జీవమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తోంది. కనుక అటువంటి జీవము కలిగినటువంటి వారముగా జీవించుటకు మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.